న్యూ ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తారీఖున శనివారం ఎంతో అట్టహాసంగా టైక్వాండో అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి టైక్వాండో పోటీలు విజయవంతంగా విజయనగరం రాజీవ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. మినిస్టర్ శ్రీనివాసులు, శాసనమండలి సభ్యులు రఘువర్మ, ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు పోటీలను ప్రారంభించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ టైక్వాండో రోజురోజుకు అంచెలంచెలుగా ప్రాచుర్యం పొందుతుందని, అలాగే జాతీయ స్థాయి పోటీలలో బాగా రాణించాలని కోరారు. టైక్వాండో అందరూ 13 డిస్ట్రిక్ట్స్ నుంచి 13 డిస్ట్రిక్ట్స్ నుంచి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీని తర్వాత వాళ్ళు సెలెక్ట్ అయి నేషనల్ లెవెల్స్కి వెళ్తారు. అయితే ఇక్కడ టైక్వాండో పార్టిసిపేషన్ ఇదంతా ఆర్గనైజ్ చేసిన వాళ్ళు అన్నీ ఆర్గనైజ్ చేస్తూ వాళ్ళ స్టే ఎక్కడ ఉంటారనేది కూడా ఆర్గనైజ్ చేశారు. వాళ్ళు ఫుడ్ ఆర్గనైజ్ చేశారు. అన్నీ కూడా ఆర్గనైజ్ చేసి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు. అయితే ఒక స్పోర్ట్ అనేది ఒక హెల్తీ కాంపిటీషన్ అనమాట. ఈ హెల్తీ కాంపిటీషన్ ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. అయితే మనం విజయనగరంలో చూస్తుంటే 4-5 ఏరియాస్ 4-5 ఏరియాలు ఉన్నాయి ఎక్కడైతే స్పోర్ట్స్ బాగా ఎక్కువ జరుగుతుందో. ఒకటి ఇక్కడ ఉన్న రాజీవ్ స్టేడియం లాగా, అలాగే విజీ స్టేడియం, అలాగే మనకి కోడిరామూర్తి చెల్లి, అలాగే మనకి స్విమ్మింగ్ ఏరియా, అలాగే మార్నింగ్ కూడా మనకు అక్కడ షటిల్ కాంపిటీషన్ రేపు ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద రోడ్లో జరిగింది. అయితే మెయిన్గా స్పోర్ట్స్ అనేది 4